ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రజల్లో అవగాహన పెంపు కోసం గ్రామ మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నామని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి తెలిపారు. హనుమకొండ జిల్లా యలకతుర్తి మండల కేంద్రంలోని ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఈ సమావేశాలు కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతరంగా కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ దశల ప్రకారం బిల్లులు సమయానికి చెల్లిస్తున్నామని చెప్పారు. ఎక్కడా బిల్లులు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. యలకతుర్తి మండలంలోని కొన్ని గ్రామాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో 100% ప్రగతి సాధించాయని అభినందిస్తూ మిగతా గ్రామాలు కూడా అదేవిధంగా ముందుకు సాగాలని సూచించారు. బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు అందించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను స్థానిక సర్పంచులు పరిష్కరించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని, అవసరమైతే ఖాళీ గదులు ఉన్న పాఠశాలలకు తరలించాలని చెప్పారు. విలేజ్ న్యూట్రిషన్ డే సందర్భంగా గర్భిణీలు, చిన్నారుల్లో పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఆశా, ఏఎన్ఎం సిబ్బంది కృషితో జిల్లాలో టీబీ కేసులు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినే సంతాజీ, జడ్పీ సీఈఓ శేషాద్రి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ అప్పయ్య, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్, జిల్లా సంక్షేమాధికారి విశ్వజ తదితరులు పాల్గొన్నారు. మరియు పుష్పమాలంతో సత్కరిస్తున్నారు. అలాగే మన యొక్క కార్యక్రమము ప్రారంభమవుతుంది. తెలంగాణ గీతాలాపన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. ఈ టీచర్స్ కి మరి అలాగే మన మండల రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ దిశానిర్దేశంతో 2వ తారీఖు గ్రామ సభలు ప్రతి గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. అలానే ఈరోజు మండల లెవెల్లో చేస్తున్నాము అనేది నేను మీ అందరికీ వివరించదలుచుకున్నా. సో మీకు తెలుసు, మన ఆరోగ్య శాఖ తరఫున మొన్న ఈ మధ్యలో నేను చేసినప్పుడు అక్కడ ప్రశాంతి హాస్పిటల్ చూసినప్పుడు నార్మల్ డెలివరీకి 80,000 రూపాయలు ఉంది. ఒక నార్మల్ డెలివరీ చేస్తే 80,000 రూపాయలు ఉంది. పొరపాటు అనేవి కొంచెం సలహాలు జరుగుతుంటే అది మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము అంగన్వాడీ సెంటర్స్ పనిచేస్తున్నాయి. ఈ 39 అంగన్వాడీ సెంటర్స్ కి ఒక 7 అంగన్వాడీ హెల్పర్స్ మరియు ఒక 2 అంగన్వాడీ టీచర్స్ వేకెంట్ గా ఉన్నారు. అండ్ అంగన్వాడీ సెంటర్స్ లో ముఖ్యంగా ప్రీ స్కూల్ కార్యక్రమాలన్నిటి మనం నిర్వహించుకుంటున్నా. 155 మంది బాలింతలు, 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు, మొత్తం 977 మంది. అదే విధంగా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు 990. ఇది మన మండల స్థాయి కార్యక్రమం కి కూడా ఉద్దేశం ఏంటి? మన మెయిన్ ఉద్దేశం కి మనకు ఇప్పుడు లాస్ట్ 2.5 years నుంచి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చాలా వివిధ మన పథకాలు నడుస్తున్నాయి. ఆ పథకాలకి ఒకసారి అవగాహన ఇవ్వడానికి అందుకే ఈరోజు అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మరియు మండల స్థాయి ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ అటెండ్ అవుతున్నారు. ఇంతకు ముందు డిఎంహెచ్ఓ గారు కూడా ప్రతి ఒక్క వివరాలు ఇచ్చినారు. మీ మండల్లో ఎంత సిజీరియన్, ఎంత నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి. డిడబ్ల్యూ గారు కూడా చాలా డీటెయిల్డ్గా మన అంగన్వాడీ సెంటర్స్లో చిన్నపిల్లల కోసం, గర్భిణీ స్త్రీల కోసం ఏమేం స్కీమ్స్ నడుస్తున్నాయి. సో ఈరోజు ఇది కార్యక్రమంలో మిగతా అందరూ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ఏమేం పథకాలు నడుస్తున్నాయి అది వివరాలు ఇస్తారు. మనకు ఈ మండల్లో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు అన్ని గ్రామాలు కలిపి అది కూడా అబ్స్ట్రాక్ట్ చెప్తారు. ఈ
ఈ కార్యక్రమంలో మీ అందరితో నా ఒకటే రిక్వెస్ట్ కి మనకు ఇప్పుడు ఇది చాలా మంచి పథకాలు నడుస్తున్నాయి అండ్ కొన్నిటి కోసంతో ఎప్పుడో నుంచి జనాలు వెయిట్ చేస్తున్నారు. లైక్ రేషన్ కార్డ్, మీకు ఐడియా ఉంటుంది ఎప్పుడో నుంచి ఇదే డిమాండ్ ఉంది కి కొత్త రేషన్ కార్డ్స్ కావాలి, మాకు ఫ్యామిలీ డివైడ్ అయింది కానీ కొత్త రేషన్ కార్డ్స్ రావట్లేదు. అదే ఒకటి ఇప్పుడు నిరంతరం ప్రక్రియ అయింది, ఎప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇల్లులో వాళ్ళ బిల్ కొడితే ఒక వారంలో వాళ్ళకి అమౌంట్ వచ్చేస్తుంది. ఎక్కడ ఏ లెవెల్లో కూడా పెండింగ్. మండల్కి ఒక హౌసింగ్ వచ్చినారు. ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్న పంచాయత్ సెక్రటరీ ఇమ్మీడియట్ గా పోయి బేస్మెంట్ అయింది పోయి ఆయన రికార్డింగ్ చేస్తున్నారు. రూఫ్ లెవెల్ అయింది, రూఫ్ లెవెల్ పోయి రికార్డింగ్ చేస్తున్నారు. సో మీ అందరితో ఒకటే రిక్వెస్ట్ కి మనకు మన గ్రామాల కోసం ఎంత ఈ స్కీమ్స్ సద్వినియోగం చేయొచ్చు మనము చేయాలి. ఎంత మంది బెనిఫిషరీస్ మన గ్రామాల్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఎంత మందికి మనము తీసుకురావచ్చు మనము చేయాలి. ఇందిరమ్మ ఇల్లులు చూస్తే మాక్సిమం ఇక్కడ చాలా మంచి ప్రోగ్రెస్ ఉంది. కొన్ని గ్రామాల్లో 100% గ్రౌండింగ్ కూడా చేసి ఉంది. మన గవర్నమెంట్ తరఫున నుంచి అంగన్వాడీ సెంటర్స్ 100% ఎలక్ట్రిఫికేషన్ ఉండాలి, అది ఒకటి ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు ఎంత ఎండ అవుతుంది, ఇంత ఎండాకాలంలో అక్కడ చిన్న పిల్లలు వితౌట్ ఫ్యాన్ వితౌట్ లైట్ ఎలా ఉంటున్నారు. సో చాలాసారి ఏముంటుంది కి వాళ్ళ దగ్గర చిన్న బడ్జెట్ మీటర్ కోసం అప్లై చేయడానికి మేబీ బడ్జెట్ ఉండకపోవచ్చు, 1000 రూపీస్ కట్టాలి, ఆ మీటర్ ఇస్తారు. సో ఇట్లాంటి చిన్న మీరు మీ గ్రామ పంచాయత్ ద్వారా కూడా చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఇంకా ఒకటి మనకు మన అందరూకి రెస్పాన్సిబిలిటీ కి మన గ్రామాల్లో ఉన్న పిల్లలు మన గ్రామాల్లో ఉన్న మహిళలు హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మనకు ఒకటి విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ డే ఉంటుంది. ఈ కంపల్సరీ ఆ ఒక రోజు మన సర్పంచ్ మనకు ఉన్న మహిళా సమాఖ్య నుంచి విఓఏ, మన మహిళా సమాఖ్య మండల ఎస్హెచ్జి నుంచి వాళ్ళ మెంబర్స్ అంగన్వాడీ ఆశ కలిసి వచ్చి కి మన గ్రామాల్లో ఎంతమంది గర్భిణీ ఉన్నారు, దాంట్లో రక్తహీనత వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, శామ్ మ్యామ్ లో ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఉన్నారు, వాళ్ళ ఎక్కడ లోపాలు వస్తున్నాయి, మన ఎక్కడ ఏం మిస్టేక్ జరుగుతున్నాయి, వాళ్ళ వ్యాక్సినేషన్ టైంకి జరుగుతుందా లేదా. యాక్చువల్లీ చిన్నది ఒక నెలలో ఎప్పుడు ఒక రోజు మీరు ½ an hour దీనికోసం టైం కేటాయిస్తే ½ an hour ఒకసారి ఇట్లా కూర్చొని ఓకే మీ అంగన్వాడీలో ఎంతమంది రిజిస్టర్ అయి ఉన్నారు, అరే అందరూ వస్తున్నారా లేరా, ఎవరైనా ఇట్లా మిస్ అవ్వట్లేదు కదా, ఎవరైనా రాకపోతే వాళ్ళకి ఇంటిలోనే రేషన్ పంపించండి వాళ్ళ. లాస్ట్లీ ఈ వారం మనకు ఇప్పుడు మెయిన్ థీమ్ ఇస్ అరైవ్ అలైవ్. జాగ్రత్తగా మనకు రోడ్ యాక్సిడెంట్స్ ఎన్ని అవుతున్నాయి అది మనకు తగ్గించాలి. మన జిల్లాకి లెక్క చూస్తే కూడా దాదాపు మన దేశంలో ప్రతి సంవత్సరం 5 lakhs people die in road accidents. మన జిల్లాలో కూడా దాదాపు 400 to 500 people lose their lives in road accidents. అండ్ ఇది చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, చాలా వరకు మనం ఇది తగ్గించచ్చు. ప్రతిసారి ఎవరు చనిపోయినారు వాళ్ళ మిస్టేక్ ఉంటుంది అట్లా అస్సలే ఉండదు. వెనుక నుంచి వేరే బండి ఫాస్ట్ స్పీడ్ లో వచ్చి వెనుక నుంచి ఒక తాగి వచ్చి వాళ్ళలో యాక్సిడెంట్ చేసినారు కూడా వాళ్ళ మిస్టేక్ ఏం లేకపోయినా కూడా దే మైట్ లూజ్ దేర్ లైఫ్స్. సో ఇంతకు ముందు కూడా ఈ మండే రోజు కూడా ఒక లాంచ్ ప్రోగ్రామ్ సిపి సార్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మీ గ్రామాల్లో కూడా దయచేసి ఒకటి రోడ్ సేఫ్టీ కమిటీ చిన్న పాయింట్స్ కి ప్రతి ఒక్క గ్రామాల్లో వాళ్ళు హెల్మెట్ వేసుకుంటేనే మేము అలౌ చేస్తాము. 1 lakh కి బండి కొనుక్కుంటారు, 1000 కి హెల్మెట్ కొనడంలో ఏమవుతుంది, వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసమే. సో ఇది కంపల్సరీ మీరు ఎన్ష్యూర్ చేయండి. చిన్న ఎక్కడైనా మీ స్కూల్స్ ఉంటే అక్కడ సైనేజెస్ పెట్టడం, ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్తో అవాయిడ్ చేయమనే సుప్రీంకోర్టు నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ రంబల్ స్ట్రిప్స్ అలాగే అది మామూలుగా ఆర్ఎంబి వాళ్ళు రోడ్స్ ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు. మీ గ్రామాలకి రోడ్స్ ఉంటే మీ ద్వారా కూడా మీరు స్పీడ్ కంట్రోల్ కోసం కొద్దిగా మెజర్స్ కి స్కూల్స్ ఉన్నాయి, ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కువ ఫాస్ట్ బండి పోకూడదు ఇక్కడ, అట్లాంటి మెజర్స్ మీరు కూడా టేకప్ చేసుకోవచ్చు. ఒక అవగాహన కార్యక్రమం చేయండి. మీరు ఒక్కసారి డ్రగ్స్ కి దీనికి అలవాటు అయితే మీ జీవనం ఖరాబ్ అవుతుంది, మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, మీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. సో కంపల్సరీ కొంచెం దీనిపైన అవగాహన క్రియేట్ చేయండి. సో మరొకసారి మీ అందరూ వచ్చినారు అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా అందరికి నమస్కారం చేసి
మధ్యంతరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. తదుపరి మనము మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం. తదుపరి కార్యక్రమంలో భాగంగా మరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు సన్న రకం వరి బోనస్ వీటికి సంబంధించిన రిపోర్ట్ను అదేవిధంగా సభ్యులందరికీ రైతులందరికీ